నీట్ రద్దవుతుందా? మళ్ళీ పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా? లేదంటే నీట్ యూజీ కౌన్సిలింగ్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపిస్తోంది. నీట్ యూజీ అవకతవకలు, పేపర్ లీకేజ్కి సంబంధించిన పిటిషన్స్పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదని, నీట్ యూజీ పరీక్షల అవకతవకలు పరిమితమేనని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. జూలై 3వ వారంలో కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని తెలిపింది. 67 మందికి ఫుల్ మార్క్స్ రావడానికి గల కారణాలను అఫిడవిట్లో వివరించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ప్రశ్నాపత్రం మిస్ కాలేదని, కమాండ్ సెంటర్ లాక్స్ బ్రేక్ కాలేదని సీసీ ఫుటేజ్లో తెలిసిందని ఎన్టీఎస్ స్పష్టం చేసింది. మరోవైపు నీట్ పేపర్ లీకేజ్ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్ట్ను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించింది సిబిఐ. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, మొత్తానికి ఇది రద్దవుతుందా లేదంటే అవకతవకలు పరిమితమే అనే వాదనతో సుప్రీం ఏకీభవిస్తుందా? సీల్డ్ కవర్లో ఈ అంశాలన్నీ పొందుపరిచే అవకాశం ఉందా? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. నీట్ పరీక్షలు రద్దు చేస్తారా లేకుంటే కొనసాగిస్తారా అన్న దానిపైన ఈరోజు సుప్రీంకోర్టు ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్రమాలు కేవలం 1-2 కేంద్రాలకు మాత్రమే పరిమితమయ్యాయి. సో వైడ్ స్ప్రెడ్ గా ఇది లీక్ కాలేదనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో వెల్లడించింది. ఇంకోవైపు పేపర్ కూడా ఎక్కడ లీక్ కాలేదు, ఎక్కడ కూడా ప్రశ్నపత్రం అనేది మిస్ కాలేదు. అన్ని యూనిక్ నెంబర్స్ ఏవైతే ఆ యూనిక్ నెంబర్స్ తో ఉన్నటువంటి ప్రశ్నపత్రాలన్నీ కూడా కమాండ్ సెంటర్ లో లాకప్ లో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఈ విషయాలన్నీ కూడా వెల్లడయ్యాయని, ఆ నేపథ్యంలో ఆ భద్రపరిచినటువంటి లాకర్ కి సంబంధించినటువంటి లాక్ కూడా ఎక్కడ బ్రేక్ కాలేదనేటువంటి విషయాన్ని కూడా తన అఫిడవిట్ లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా వెల్లడించింది. సో ఇటు 2 ఏజెన్సీలు కూడా ఈ పరీక్షలు రద్దు చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సింది. అలాగే సిబిఐ కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి దర్యాప్తు నివేదికను కూడా ఒక సీల్డ్ కవర్ లో అందజేసింది. సో అందులో ఏముంది, దానికి సంబంధించినటువంటి వివరాలు విచారణ సమయంలో కొంత తెలిసేటువంటి అవకాశం కనబడుతుంది. నిజానికి సుప్రీంకోర్టు కూడా గత విచారణలో ఇది 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, ఏ నిర్ణయం అయినా కూడా చాలా ఆచితూచి తీసుకోవాలని చెప్పింది. అలాగే రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయం అనేది ఒక లాస్ట్ ఆప్షన్ గా ఉంటుంది తప్ప తొలి ఆప్షన్ కాదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్స్ వీటన్నిటిని ఆధారం చేసుకుని ఈ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఓకే, ఆల్రైట్ వెంకటేష్.